ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. అలాగే ఈరోజు మంత్రఫలం శీర్షికలో ముఖ్యంగా 12 రాశుల వారు ఏ మంత్రాన్ని స్మరించడం ద్వారా లేదా పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం భాద్రపద మాసం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈ రోజు భాద్రపద శుద్ధ అష్టమి, అనంతరం తిథి నవమి. సామాన్య కార్యక్రమాలకి పనిచేస్తాయి. అలాగే ఈరోజు వారం ఇందు వారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడతాయి. చంద్రుడు మనకారకుడు కాబట్టి మానసిక వేదనలు ఎక్కువగా ఉన్నాయంటే చంద్రుడి యొక్క ప్రతికూలత అధికంగా ఉన్నట్టు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈరోజు చేపట్టేటువంటి పుణ్య కార్యక్రమాల ద్వారా చంద్రప్రీతి, తద్వారా మానసిక రుగ్మతలు దూరమవుతాయి. ఇక ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు మూలా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు సడలించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూల పరిస్థితులు కొనసాగుతాయి. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను సడలించుకోగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విష్ణు సహస్రనామాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే చిరు సమస్యలు ఆర్థికంగా కొనసాగుతాయి. మానసిక చిరాకులు ప్రబలమవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. విశేష స్పందనతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించినప్పటికీ విఘ్నాలను చవిచూస్తారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. గృహ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. అర్ధాష్టమ రవి కుజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా సంబంధిత విషయాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. మనోధైర్యం పెరుగుతుంది. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. వ్యాపార దక్షత పెరుగుతుంది. నాణ్యమైనటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా ఆశించినటువంటి విషయాలు చేతికి అందుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, గణపతి ఉపనిషత్తు పఠించడం ద్వారా ఉత్తమ విజయాల్ని సాధించగలుగుతారు. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు చేతికి అందుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు ప్రతికూలత కొనసాగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వ్యయం పెరుగుతుంది. ఆదాయం కూడా సమాంతరంగా కొనసాగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో, చామంతులతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో తెలివైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆలోచన దోషాలు తొలగిపోతాయి.
ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్యంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తగ్గుతుంది. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ కొనసాగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార దక్షత పెరుగుతుంది. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. సంకోచ విధానాల ద్వారా కొన్ని సమస్యలు ఎదురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు, ఆవు పాలతో కూడినటువంటి అభిషేకాది కార్యక్రమాలు చేపట్టడం ద్వారా వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అవకతవకలు దూరమవుతాయి. అనిశ్చితి తొలగుతుంది. ఆనందం పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు ఏర్పడతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ఫలితాలని గృహరీత్యా పొందగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగపరంగా పేరు ప్రఖ్యాతను తెచ్చిపెడతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులు దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కూడిన పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు కూడా సడలిపోతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. శారీరక శ్రమ ఉన్నప్పటికీ ఆశించినటువంటి ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. శత్రుభీతి పోతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కుంకుమాది అర్చనాది కార్యక్రమాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. విస్మయాలు దూరమవుతాయి. ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. కోర్టు వ్యవహారాలు లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతని సడలించుకునేటువంటి యుక్తి కొనసాగించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా కూడా కలిసి వస్తాయి. శ్రమ అధికంగా ఉంటుంది. అయినప్పటికీ ఆశించినటువంటి ఫలితాలను క్రమక్రమంగా పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గణపతి ఉపనిషత్తు పఠించడం ద్వారా విఘ్నాల్ని దూరం చేసుకోగలుగుతారు. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. చిరాకులు దూరం అవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రతికూల ప్రభావం వ్యాపారపరంగా కొనసాగించినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోగలుగుతారు. అదృష్ట సంఘటనని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార ఒప్పందాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు పరిష్కారాలు, సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు.
అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాలు చిరు సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఒప్పందాల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలని చవిచూస్తారు. గృహ సంహిత కార్యక్రమాలు సామాన్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి ఎర్రటి పుష్పాలతో కుంకుమాది అర్చనాది కార్యక్రమాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ రవి కుజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే శుభవార్తలు వింటారు. ఆరోగ్య రీత్యా చిరు సమస్యలు కొనసాగుతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంకట పరిస్థితులకు సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు గృహరీత్యా శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల విషయంలో ఆశించినటువంటి ప్రయోజనాన్ని కూడా పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు చేపట్టడం ద్వారా అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు ఏర్పడతాయి. అష్టమ రవి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. మంచి నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వ్యాపార దక్షత పెరుగుతుంది. అన్యోన్య సహకారంతో కార్యక్రమాలు చేపట్టి విజయాలను సాధించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగపరంగా మంచి పేరును తెచ్చిపెడతాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. తద్వారా సమస్యలకు పరిష్కారాలు సునాయాసంగా పొందగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని దూరం చేసుకోవటానికి, ఆర్థికపరమైనటువంటి బలాన్ని పెంపొందింప చేసుకోవటానికి ఈరోజు 12 రాసుల వారు శ్రీమాత్రే నమః అనేటువంటి మహామంత్రాన్ని మనస్ఫూర్తిగా మనసారా స్మరించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆర్థిక బలం చేకూరుతుంది. అరుణాచల వైభవము, భగవాన్ రమణుల తత్వము. శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పూర్తి చేస్తూ ఒక మాట అంటారు. పూరంభాంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. అంటే అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి శివచైతన్యము కంటికి కనపడేటట్టుగా అష్టమూర్తి తత్వంగా ప్రకాశిస్తూ ఉంటుంది. 8 రూపాలతో పరమశివుడు ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ 8 రూపాలతో శివుణ్ణి మనం చూడగలం. ఆ 8 తప్ప 9వది నిజానికి ప్రపంచంలో లేదు. ఇంకా ఆ 8 శివుడై ఉంటాడు. అందుకే
ఆయన యొక్క తత్వమంతా 8 అంకె మీదే నడుస్తూ ఉంటుంది. అష్టమూర్తి తత్వము అని శివ పూజ యందు కూడా శర్వ భవ ఉగ్ర రుద్ర భీమ పశుపతి మహాదేవ ఈశానములనేటటువంటి పేర్లతో పూజ చేస్తే ఆయన పూజ పూర్తయిపోయినట్టే. అటువంటి 8 రూపములుగా ఆ పరమశివుడు మన మాంసనేత్రమునకు కనపడేటట్టుగా ఉంటాడు అని. అందులో మొట్టమొదటిది ఈ పృథివీ, ఈ భూమి అంతా కలిపి శివస్వరూపం. అది మాంసనేత్రమునకు దొరుకుతుంది, కనపడుతుంది పృథివీ. అలాగే పంచభూతములలో ఆపస్ తేజో వాయు ఆకాశములు ఈ 5 కాక సూర్యచంద్రులు జీవుడు ఈ 8 కలిపి శివస్వరూపాలు. అందుకే ఇవి శివస్వరూపములు అని నిర్ధారణ చేయడం కోసమే ఈ 8 లింగస్వరూపములై ఉంటాయి. కంచిలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, ఖాట్మండూలో యజమానలింగం. యజమానలింగం అంటే నేను నేను అనుకునేటటువంటి యజమాని యొక్క స్వరూపం. ఈ 8 కూడా శివస్వరూపములే. అందుకే ఈ 8 పేర్లతో 8 శివలింగములు ఆవిర్భవించాయి. ఇందులో పంచభూతలింగములు అని పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశములు ఈ 5 బ్రహ్మాండము తయారు చేయబడడానికి ప్రధానమైన ఉపకరణములై అవే పిండాండమునందు కూడా ఉంటాయి. బ్రహ్మాండ పిండాండములు ఉండేటటువంటివి ఈ 5 పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశములే. ఇందులో మళ్ళీ నేను మీతో మనవి చేసినట్టుగా కంచిలోది పృథివీలింగం తెలుస్తుంది. ఎందుకనంటే మీరు కాంచీపురం వెళ్ళి చూస్తే ఏకాంబరీశ్వరుడని పేరు కలిగినటువంటి పృథ్వీలింగానికి నీళ్లతో అభిషేకం లేదు. ఎందుకంటే నీటితో అభిషేకం చేస్తే కరిగిపోతుంది ఆ లింగం. అందుకని నీటితో అభిషేకం చెయ్యరు, ఒక్క మల్లె నూనెతో మాత్రమే దానికి అభిషేకం. కాబట్టి కంచిలో పృథివీలింగం తెలుస్తుంది. జంబుకేశ్వరంలో జలలింగం తెలుస్తుంది. శ్రీరంగం వెళ్ళిన వాళ్ళు ఆ పక్కనే తిరువాణక్కోయిల్ అంటారు వాళ్ళు. ఆ తిరువాణక్కోయిల్ వెడితే ఆ పరమేశ్వరుని యొక్క శివలింగం దగ్గర ఎప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది. అది ఎవరి మీద ప్రోక్షించరు, ఆ నీళ్లు తీసి పోసేస్తూ ఉంటారు పక్కన. అలా నీరు ఊరుతూ ఉంటుంది కాబట్టి ఆయన జలలింగం, ఆయన నీటి స్వరూపముతో ఉంటాడు అని. శ్రీకాళహస్తిలో వాయులింగం, వాయువుని చూడడం ఎలా? వాయువుని చూడడం కుదరదు. కానీ వాయువు శివుడై ఉన్నాడని గుర్తు ఏమిటంటే శ్రీకాళహస్తిలో శివలింగానికి ఎదురుగుండా ఒక దీపం ఒకటి ఉంటుంది. ఆ దీపం ఎప్పుడు ఇలా కదులుతూ ఉంటుంది. ఒకప్పుడు పరీక్ష చేశారు, తలుపులన్నీ వేసేసి దీపాలు ఆరిపోతాయి కదా, ఏదో ఆక్సిజన్ లేకపోతే అని తలుపులన్నీ వేసేసి ప్రయత్నం చేశారు. అన్ని దీపాలు నిధనమైపోయాయి. ఆ ఒక్క దీపం మాత్రం గాలి లేకపోయినా కదులుతూ నిలబడింది. ఆ కదిలేటటువంటిది గాలికి కదులుతూ ఉంటుంది. ఆ గాలి కదులుతూ దీపం వెలగడమే వాయులింగం. యథార్థంగా ఎదురుగుండా కంటికి కనపడే లింగస్వరూపంతో పాటుగా అన్వయం చేసుకుని చూడవలసినటువంటి లింగస్వరూపం గాలికి కదిలేటటువంటి ఆ దీపం, అందుకని అది వాయులింగం. ఇక కంచిలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం. చిదంబరంలో ఆకాశలింగం. చిదంబరంలో ఆకాశలింగం తలుపు తీసి చూపిస్తారు, మారేడు కాల దండలు వేసి ఉంటాయి. ఆ వెనక శివలింగం ఏమి ఉండదు, గోడ ఉంటుంది. ఏమిటంటే అక్కడ ఏం శివలింగం లేదు కదా అంటే అదే చిదంబర రహస్యం అండి అంటారు. అంటే అంతటా నిండిపోయిన ఆకాశస్వరూపుడే అక్కడ ఉన్నాడు అని. ఇక అరుణాచలంలో అగ్నిలింగం. ఇప్పుడు కంచి అంటే పృథివీ ఉంది, శ్రీకాళహస్తి అంటే వాయువు తెలుస్తోంది, జంబుకేశ్వరంలో జలలింగం అంటే నీటి దగ్గర శివలింగం దగ్గర నీరు ఊరుతోంది. సరే, చిదంబరంలో ఆకాశలింగం అంటే అంతటా నిండినటువంటి ఆకాశమే అక్కడ ఉన్నది తెలుస్తోంది. కానీ అరుణాచలంలో అగ్నిలింగం అంటే అక్కడ అగ్ని ఏది? మీరు అరుణాచలం శివాలయంలోకి వెడితే మీకు అక్కడ అగ్ని ఏమైనా కనపడుతుందా? ఒక పెద్ద జ్యోతిస్వరూపాన్ని అక్కడ ఉంచి, లేదా ఒక పెద్ద నెగడుల ఒక మంట మండుతుంటే అదేనండి శివలింగం అక్కడ అని ఎవరైనా చెప్తారా? చెప్పరు. మామూలుగా శివలింగమే ఉంటుంది. మామూలు శివలింగమే ఉన్నప్పుడు అరుణాచలంలో ఉండేటటువంటి శివలింగం అగ్నిలింగం ఎలా అవుతుంది?
అరుణాచలమునందు అగ్నిలింగమున్నది అని ఎందుచేత చెప్పబడింది అంటే, మీరు బయట ఎంత చల్లగా ఉండనివ్వండి, అరుణాచలం దేవాలయంలోకి వెళ్ళి కూర్చుంటే ఒళ్ళు చెమటలు పోస్తుంది, అంత వేడిగా ఉంటుంది. ఆ వేడి నిజంగా అగ్నిహోత్ర స్వరూపంతో ఉంటే మనం తట్టుకోలేమని ఆ వేడి రూపంలో ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన. కాదు కాదు, అసలు యథార్థం ఏమంటే అది జ్ఞానాగ్ని. ఆ జ్ఞానాగ్ని ఎవరికి కలుగుతుందో వాళ్ళ కర్మలు దగ్ధమవుతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటాడు భగవద్గీతలో గీతాచార్యుడు. ఆ జ్ఞానాగ్ని వలన మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేకుండా పాపములన్నీ కూడా కాలిపోతాయి సంచితముతో కలిపి. అంత గొప్ప జ్ఞానస్వరూపమే రాశీభూతమై లింగస్వరూపాన్ని దాల్చింది. అందుకే దాన్ని జ్ఞానస్వరూపమైనటువంటి అగ్నిలింగం. అందుకే అరుణాచలంలో ఉండేటటువంటి శివలింగము భౌతికమైనటువంటి అగ్నికి ప్రతీక, జ్ఞానాగ్నికి ప్రతీక. ఆ శివలింగం ఎలా వచ్చింది అని అడిగారు. ఆ శివలింగం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అన్న దాని మీద చాలా విశేషమైనటువంటి వ్యాఖ్యానం చేశారు. ఒకానొకప్పుడు బ్రహ్మ విష్ణువులిద్దరికీ కూడా కలహం ఏర్పడింది. దేనికి కలహం అంటే ఎవరు ఎవరికన్నా గొప్పవారు అన్న విషయం మీద. ఎవరు ఎవరికన్నా గొప్పవారు అంటే ఎవరు ఏ పని చేస్తూ ఉంటారు అన్నది చూడవలసి ఉంటుంది కదా. సృష్టికర్త బ్రహ్మగారు, స్థితికర్త శ్రీ మహావిష్ణువు. ఈ సమస్త భౌతములు నేను సృజిస్తే కదూ వాటిని నిలబెట్టడం అన్నది, వాటిని పోషించడం అన్నది. అసలు నేను సృజించకపోతే ఇంకా నిలబెట్టడం అన్న మాట ఎక్కడ వస్తుంది? నువ్వు సృజిస్తే నిలబెట్టకపోతే ఆ సృష్టికి అందం ఎక్కడ ఉంటుంది? కాబట్టి వాళ్ళిద్దరి మధ్య వాదోపవాదాలు పెరిగాయి. అయితే ఇక్కడ ఒక అనుమానం వస్తుంది. 4 వేదములను 4 ముఖములతో చెప్పగలిగిన వాడు సరస్వతీదేవి యొక్క భర్త, ఇంతటి సృష్టికర్త, లోకానికి పితామహుడు, మహానుభావుడైనటువంటి బ్రహ్మగారికి ఇలాంటి అజ్ఞానం పట్టుకుని లోకాలన్నింటినీ దక్షతతో నిర్వహించగలిగినటువంటి వాడు, స్థితికారుడు, ఎందరో రాక్షసులను దునుమాడినవాడు, దశావతారములను స్వీకరించగలిగినవాడు, అటువంటి శ్రీ మహావిష్ణువు ఇటువంటి అజ్ఞానానికి వశుడై వాళ్ళు కూడా అహంకారంతో అలా కలహించుకుంటే ఇంకా వారు ఒక్కొక్కసారి అలా బుద్ధి పతనమవుతుంది అని అనవలసి వస్తే అంతటి పూజనీయమైన స్థానములను ఎలా అలంకరిస్తారనేటటువంటి ప్రశ్న ఒకటి ఉత్పన్నమవుతుంది. కానీ మీరు ఒక్క విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది. మాయా అని ఒక మాట ఉంటుంది. ఆ మాయకి అందరూ వశులవుతారు. శివమాయా మోహితులైన నాడు బ్రహ్మగారు విష్ణువు కూడా శివమాయకు వశులైతే వారి యొక్క బుద్ధి ఎందు కూడా ఒక మేఘం కమ్మినట్టుగా కమ్ముతుంది. అంతేకాని అది శాశ్వతమైనటువంటి వైక్లభ్యము కాదు. ఆ శివమాయా మోహితులయ్యారు వాళ్ళు. ఆ శివమాయా మోహితులయ్యారన్న మాటని శివమహాపురాణంలో వ్యాసుడు ఎన్ని మార్లో ప్రయోగిస్తాడు. కాబట్టి వారి మధ్య అహంకార భేదం వచ్చింది, కలహం ఉత్పన్నమైంది, ఇద్దరూ దెబ్బలాడుకుంటున్నారు. ఇప్పుడు అసలు వాళ్ళు ఏ మాయ చేత అలా అయిపోయారో ఆ మాయాస్వరూపము వాళ్ళకి ద్యోతకము కావాలని పరమశివుడు ఒక పెద్ద జ్యోతి స్తంభంగా వెలిశాడు వాళ్ళ మధ్యలో. అది కంటితో చూస్తే పై వరకు వెలుగుతోంది, కిందకి చూస్తే భూమి లోపల ఎక్కడుందో తెలియదు. ఒక పెద్ద స్తంభం. ఆ స్తంభం ఏమిటి? ఏదో లోహంతో చేసిన స్తంభం కాదు, అది జ్యోతిస్వరూపం. అందుకే జ్యోతిర్లింగము అన్న మాట వచ్చింది. జ్యోతిర్లింగము అన్న మాటకు అర్థం అక్కడ ఏదో జ్యోతి ఉంటుంది లేకపోతే దీపం వెలుగుతూ ఉంటుంది అని కాదు దాని అర్థం. జ్యోతిర్లింగము అన్న మాట ఎక్కడ వాడినా మీరేం గుర్తుపెట్టుకోవాలంటే అది జన్మ జన్మాంతరముల నుండి మనని వెంటాడుతున్నటువంటి అజ్ఞానాన్ని, ఇంకా కొన్ని కోట్ల జన్మలెత్తడానికి అవసరమైనంత పాపాన్ని, ఆ పాపము వలన ఏర్పడిన కర్మబంధములను, దాని వలన కలిగినటువంటి అజ్ఞానాన్ని, మనలోని పశుత్వాన్ని కాల్చివేసి జ్ఞానమిచ్చి మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరాన్ని తీసివేయగలిగినటువంటి రాశీభూతమైన శక్తి ఎక్కడున్నదో దానికి జ్యోతిర్లింగమని పేరు. ఎందుచేత? జ్యోతి అంటే దీపం. దీపం ఎక్కడుందో అక్కడ చీకటి ఉండదు. చీకటి లేకపోతే ఉన్న వస్తువు ఉన్నట్లుగా కనపడుతుంది.
ఆ సత్య వస్తువు మనకి ప్రకాశించాలి, తెలియాలంటే దీపం ఒక్కటే సాధనం. ఆ దీపం లేని నాడు ఉన్న వస్తువు ఉన్నట్టు తెలియదు. ఉన్న వస్తువు ఉన్నట్టు తెలియకపోతే వచ్చే పెద్ద ప్రమాదం ఏమి అంటే వెంటనే భయం పట్టుకుంటుంది. అది ఏ వస్తువో తెలియదు కాబట్టి భయం. ఎక్కడికన్నా వెళ్ళాలంటే భయం. అందరికీ చీకటిగా ఉంటే భయం. చీకటి అంటే భయం అండి అంటారు. కారణం ఏమిటంటే చీకట్లో ఉన్న వస్తువు తెలియదు. చీకటి పోవాలంటే ఒక దీపం వెలిగితే చాలు, భయం పోతుంది. మృత్యువు పట్ల అందరికీ భయం ఎందుకుంటుంది అంటే ఈ శరీరం పడిపోతుంది అని. కానీ ఈ శరీరం పడిపోవడం అనేటటువంటిది జరిగి తీరుతుంది. కానీ ఎప్పుడూ పడకుండా ఉండేటటువంటిది ఆత్మ. ఆ ఆత్మ ఎరుకలోకి వచ్చి శరీరము అసత్యం అనేటటువంటి భావమునందు త్రికరణ శుద్ధిగా నిలబడగలిగినటువంటి శక్తిని ఇవ్వగలిగినటువంటి దీపస్వరూపానికి జ్యోతిర్లింగమని పేరు. ఇప్పుడు దానినే మహాశివరాత్రి అంటారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అందరి యొక్క అజ్ఞాన దాహకత్వానికి వీలుగా లోకమునకు అజ్ఞానము పోగొట్టేటటువంటి స్వరూపంతో అరుణాచలంలో అగ్నిలింగం ఏర్పడింది. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్ర వంశానికి స్వాగతం. భాద్రపద మాసంలో శుక్లపక్షంలో అష్టమి సోమవారం ఈశ్వరారాధనకి కృష్ణారాధనకి చాలా విశేషంగా యోగించేటటువంటి శుభకాలం. అష్టమి అనగానే కష్టాలు, అష్టదరిద్రాలు ఇవి తొలగించడం కోసమై శివారాధన చేయాలి. అష్టమూర్తిని ధ్యానించాలి. అష్టమూర్తి అనే పదం ఈశ్వరుడికి ఉన్నది. సోమవారం వచ్చింది, అందులో ఆయుష్మాన యోగం. చేసిన వాడికి చేసుకున్నంత మహాదేవ. చెడ్డ తిథులు వచ్చినాయి అంటే దైవారాధన బాగా చేయాలి. మంచి తిథులు వస్తే మానవ కార్యక్రమాలు ఎక్కువగా చేసుకోవాలి. ఈ క్రమంలో అష్టమి సోమవారము, అలాగే జ్యేష్ఠ నక్షత్రం తర్వాత 7 గంటల 3 నిమిషాలుండి మూలా నక్షత్రం, ఆయుష్మాన యోగం, విష్టికరణం ఎంత మాత్రము మంచి పనులు చేయడానికి పనికిరాదు, విఘ్నాలను ఇస్తుంది. ఆయుష్మాన యోగం వృద్ధినిస్తుంది. కొన్ని మంచి తిథులు, కొన్ని చెడ్డ తిథులు, కొన్ని మంచి నక్షత్రాలు, కొన్ని చెడ్డ నక్షత్రాలు, కొన్ని చెడు యోగాలు, కొన్ని మంచి యోగాలు ఇలా ఎందుకు వస్తున్నాయి అంటే ఏవైనా 3 కనుక కలిస్తే త్రికరణ శుద్ధిగా మనం పనులు ప్రారంభించవచ్చు. ఈ ఆయుష్మాన యోగం విష్టికరణంతో ఉన్నప్పుడు మంచి భావాలు లేకుండా కనుక మనం భయపడుతూ వెళితే ఆ భయం వృద్ధి చెందుతుంటుంది. దానికి ఆయుర్దాయం పెరుగుతుంది. దైవారాధన క్రమంలో గ్రహదోష నివారణ కోసమే మనం చేసే ప్రార్థన ఈ ఆయుష్మాన యోగంలో ఆ దైవ ప్రార్థనలో బలాన్ని ఇస్తుంది. ఒక యోగం దేనికి సహకరిస్తుంది? ఎక్కువ చెడ్డ యోగాలు ఉన్నప్పుడు ఈ మంచి యోగం, ఈ చెడ్డ తిథి, చెడ్డ నక్షత్రం, చెడ్డ వారం ఇవన్నీ కలిసినప్పుడు అటు వెళుతోందా? లేకపోతే మంచి తిథి, వార, నక్షత్రాలు ఉన్నప్పుడు ఈ 27 విష్కంభాది యోగములు వీటిని అభివృద్ధి చేస్తాయా అనే విషయాలు మనం పరిశీలన చేసుకోవడం ద్వారా ఈ రోజున మిశ్రమమైన ఫలితాలున్నాయి. దైనందిన జీవితంలో, నిత్య జీవితంలో చేసే పనుల్లో, ప్రయాణాల్లో, మాట్లాడేటప్పుడు అధికారుల దగ్గర, క్రింది వారి వద్ద జాగ్రత్తగా ఆచితూచి ఆలోచిస్తూ వ్యవహరిస్తే ప్రమాదాల్ని దూరం చేయవచ్చు. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే మంగళవారము, నవమి, మూలా నక్షత్రం, దాని తర్వాత పూర్వాషాఢ నక్షత్రం, సౌభాగ్య యోగం. ముఖ్యంగా స్త్రీలకి ఉన్నటువంటి సమస్యలన్నీ సౌభాగ్య యోగంలో మనం చేసే పూజలు ఆ సమస్యల్ని తొలగించే విధంగా రక్షిస్తాయి. సమస్యలన్నీ పోతాయి. సౌభాగ్య యోగంలో చేయడం ద్వారా సౌభాగ్యం పురుషులకే స్త్రీలకే అంటే అధికంగా స్త్రీలకి. సౌభాగ్యం అంటే భర్తాయుర్దాయం, భార్యాభర్తల మధ్యలో ఉండేటటువంటి బంధము, మాట పట్టింపులు లేకుండా కలిసిపోవటం, మిత్రసిద్ధి, మైత్రీ బంధం పెరగటం ఇద్దరి మధ్య. అలాగే గృహఛిద్రములు, ఇంట్లో వాళ్ళకి మాట కుదరకపోతే, పిల్లలు మాట వినకపోతే, గృహములో ఎవరితో మాట్లాడుతున్నా, కొంతమంది పిల్లలు దూరంలో ఉంటారు, వాళ్ళు ఫోన్లు చేయమన్నా, బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు మధ్యలో ఫోన్ చేయమంటే చేయరు. అంటే వాళ్ళ నుంచి వచ్చేటటువంటి సాంకేతిక లోపాలన్నీ కూడా సౌభాగ్య యోగము, మంగళవారము కలిసినప్పుడు మనం చేసేటటువంటి దైవ ఆరాధన మంగళప్రదంగా సౌభాగ్యాన్ని వృద్ధి పొందిస్తుంది.
అందులో నవమి ఘడియలు కాబట్టి నవమి శ్రీరామ ఆరాధనకి శ్రేష్టము. ఈ నవమి దోషప్రదం. నవమి దోషం తొలగటం కోసమే ఈ నవమిలో నేను జన్మించాను, నన్ను ఆరాధించండి అని చెప్పే గొప్ప అవతారం రామావతారం. ఆయన ధర్మానికి ప్రతీక. ఆయన ఆరాధిస్తే అత్యద్భుతమైన విజయాలు లభ్యమవుతాయి. గణపతి ఆరాధన, గ్రహదోష నివారణ. ఈ అంశంలో ప్రధానంగా లక్ష్మీ అనుగ్రహాన్ని, ఐశ్వర్యాన్ని మనం పొందాలి అంటే మహాలక్ష్మీ గణపతి ఆరాధన చేయాలి. దీన్నే లక్ష్మీ గణపతి అని కూడా పిలుస్తారు. ఈ లక్ష్మీ గణపతి ఏ విధంగా రక్షిస్తారు అంటే ఈయనకున్నటువంటి ఇంకా ఇతరములైన పేర్లు ఏమిటని చూస్తే లక్ష్మీ సిద్ధిప్రద వశీకరణ మహాగణపతి అని అసలు పేరు ఈయనకి. లక్ష్మీ సిద్ధిప్రద వశీకరణ మహాగణపతి. వీరి వామభాగంలో కొలువై ఉన్నటువంటి అమ్మవారు కూడా లక్ష్మీదేవే. అయితే విష్ణుపత్ని లక్ష్మి కాదు ఇక్కడ, ఈమె పేరు లక్ష్మి. వీరికే వల్లభ గణపతి అని కూడా పేరు. శుక్రగ్రహ దోష పరిహారం కోసమై ఈ వల్లభ గణపతిని ఆరాధించాలి. కాలక్రమంలో ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి దైవంగా లక్ష్మీ గణపతిగా ఆయన ఆరాధింపబడుతున్నారు. లక్ష్మీ సిద్ధిప్రద వశీకరణ మహాగణపతి, వశీకరణ గణపతి అని కూడా పేరు ఈయనకి. ఈయన ప్రధానంగా అథర్వవేద సంబంధమైనటువంటి మంత్రములతో ఉంటారు, అంటే బీజాక్షరాలు. ఇప్పటివరకు మనం శ్లోకాలు చెప్పుకున్నాం, వేదమంత్రం చెప్పుకున్నాం. ఈ 5వ గణపతి బీజాక్షర సంపుటీకరణ గణపతి. లక్ష్మీ గణపతి మంత్రం ఎలా ఉంది? ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. సర్వజనం మే వశమానయ, సర్వజనం మే వశమానయ. సమస్తమైన జనుల యొక్క అనుగ్రహం నాకు ఉండాలి. వాళ్ళందరూ నాకు వశమైపోవాలని కాదు, నా మాటకి వాళ్ళు గౌరవించాలి, నా మాటను గౌరవించాలి, నా మాటకి విలువ ఇవ్వాలి వారు. అప్పుడు నాకు ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మి అంటే లక్ష్యత ఇది లక్ష్మి, లక్ష్యాన్ని సిద్ధింపచేసేటటువంటి దైవం లక్ష్మి. ఆ దేవతకి అదృష్ట దేవత, కరుణదేవత, కరుణాం లోకమాతరం, ఐశ్వర్య సిద్ధిదాయని మహాలక్ష్మి. కాబట్టి ఆ లక్ష్మి అనుగ్రహం మనకి రావాలి అంటే శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. వరదమూర్తి, వరవరద, వరదమూర్తి, వరద గణపతి, వశీకరణ గణపతి. వాక్సిద్ధిని ప్రసాదిస్తాడు ఆయన, వాక్ శక్తిని ఇస్తాడు. అందరి యందు వాక్ ప్రసన్నత ఉంటుంది, ప్రసన్నంగా మాట్లాడతాం. బాగున్నారా, ఎలా ఉన్నారు. ఐశ్వర్యం వచ్చిన తర్వాత అహంకారం ఉండకూడదు. అహంకారపూరిత వాక్కులు ఎదుటి వ్యక్తిని బాధిస్తాయి, వాగ్బాణములు ఉండరాదు. కాబట్టి మహాలక్ష్మి కటాక్షాన్ని ప్రసాదించే వల్లభ గణపతిని శుక్రదోష నివారణార్థమే అర్చించమని శాస్త్రం చెప్తోంది. శుక్ర నక్షత్రాలంటే భరణి పుబ్బ పూర్వాషాఢ, భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రాల్లో జన్మించిన వారు, ఆ నక్షత్రముల యందు కొన్ని కార్యక్రమాలు మొదలుపెట్టిన వారు, లేదా దంపతుల్లో కనుక జీవిత భాగస్వాముల్లో ఏ నక్షత్రాలు ఉన్నా, శుక్ర దశ నడుస్తున్నా, శుక్ర అంతర్దశ నడుస్తున్నా, శుక్రుడు నీచులో ఉన్నా, శుక్ర దోషాలున్నా, ఇదిగో ఈ లక్ష్మీ గణపతి మంత్రం చదవాలి. అందరికీ డబ్బు కావాలి, కానీ ఈ శుక్ర సంబంధమైన దోషములున్న వాళ్ళు ఈ రూపంగా మహాగణపతిని లక్ష్మీ గణపతి రూపంగా ఆరాధన చేస్తే ఐశ్వర్యప్రదం. రేపటి రోజున తెలివితేటలు, అలాగే ధనధాన్య సిద్ధి, సమయస్ఫూర్తి రావాలి అంటే, కవిత్వ శక్తి రావాలంటే, బుధగ్రహ దోష పరిహారం కావాలంటే గణపతి ఆరాధన ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ ఎక్స్
డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గణేష శరణం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన గణేష నవరాత్రుల సందర్భంగా అష్ట వినాయకులలో మహోదర వినాయకుడిని ఎటువంటి విధి విధానాలతో పూజించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. శుక్రాచార్యుడి శిష్యుడైనటువంటి మోహాసురుడు అనే రాక్షసుడి గర్వాన్ని అణచటానికి గణపతి మహోదర వినాయకుడిగా ఆవిర్భవించాడు. ఈ విధంగా మహోదర వినాయకుడిగా ఆవిర్భవించినటువంటి గణపతిని గణేష నవరాత్రుల సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించినట్లయితే జాతక చక్రంలో ఉన్నటువంటి చంద్రగ్రహ దోషాలు, కుజగ్రహ దోషాలు ఈ రెండింటిని నివారింపజేసుకొని చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని, కుజుడి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. ఈ మహోదర గణపతి రూపంలో గణపతి 4 చేతులను కలిగి ఉంటాడు. ఈ 4 చేతులలో 2 చేతులలో పాశము, అంకుశము ధరించి ఉంటాడు. మిగిలిన 2 చేతులలో ఒక చెయ్యి అభయహస్తాన్ని చూపిస్తూ ఇంకొక చేత్తో మోదకాన్ని ధరించి ఉంటాడు. ఈ విధంగా ఉన్నటువంటి మహోదర గణపతిని ఎర్రటి పుష్పాలతో, తెలుపు రంగు పుష్పాలతో పూజించాలి. మహోదర గణపతి ప్రీతి కోసం మహోదర గణపతి చిత్రపటం ముందు కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. మహోదర గణపతి ప్రీతి కోసం ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వాలి. అలాగే మహోదర గణపతిని పూజించేటప్పుడు మల్లెపూలు, నందివర్ధనం పూలు, మందార పూలతో పూజించినట్లయితే ఆయన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే మహోదర గణపతి ప్రీతి కోసం స్వామివారికి అరటిపండు, కుడుములు, ఉండ్రాళ్ళు నివేదించి వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే దృష్టి దోషం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో దృష్టి దోషం నుంచి సులభంగా బయటపడటానికి, సకల కార్యాలలో జయాన్ని సిద్ధింపజేసుకోవటానికి మహోదర గణపతిని పూజిస్తున్న తరుణంలో మహోదర గణపతికి సంబంధించిన మహోదర గాయత్రి మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే జ్ఞానదాత్రే చ విద్మహే మోహహంత్రే చ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఇది మహోదర గణపతికి సంబంధించిన గాయత్రి మంత్రం. ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటూ మహోదర గణపతిని పూజించినట్లయితే దృష్టి దోషం నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే మన శరీరంలో స్వాధిష్టాన చక్రంలో చైతన్య శక్తి తగ్గిపోయినప్పుడు వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. తరచుగా అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోవటం, మనస్సు చంచలంగా ఉండటం, వీటన్నిటికీ కారణం స్వాధిష్టాన చక్రంలో చైతన్య శక్తి తగ్గిపోవటమే. అటువంటి పరిస్థితుల్లో శరీరంలో ఉన్నటువంటి స్వాధిష్టాన చక్రంలో చైతన్య శక్తిని పెంపొందింపజేసుకోవటానికి, చంచలమైన మనస్సును నియంత్రణలో ఉంచుకోవటానికి, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింపజేసుకోవటానికి కూడా మహోదర గణపతిని గణేష నవరాత్రుల సందర్భంగా ఎర్రటి పుష్పాలతో, తెల్లటి పుష్పాలతో పూజించినట్లయితే స్వామి యొక్క అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈ మహోదర గణపతిని ప్రత్యేకంగా జలతత్వ రాశులైనటువంటి కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి వాళ్ళు, అదేవిధంగా అగ్నితత్వ రాశులైనటువంటి మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి వాళ్ళు పూజించినట్లయితే ఇంకా అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ గణేష నవరాత్రుల సందర్భంగా ఎవరైనా సరే జాతక చక్రంలో నవగ్రహ దోషాలు ఉన్నా, నక్షత్రాలకు సంబంధించిన ఎటువంటి దోషాలు ఉన్నా గణపతి ఆలయంలో నక్షత్ర శాంతి దీపారాధన చేయాలి. నక్షత్ర శాంతి దీపారాధన అంటే గణేష నవరాత్రుల సందర్భంగా గణపతి ఆలయానికి వెళ్ళండి. గణపతి ఆలయ ప్రాంగణంలో నవధాన్యాలు పోయండి. ఆ నవధాన్యాల మీద ఒక మట్టి ప్రమిదను ఉంచండి. ఆ మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఆముదం ఈ మూడింటిని సమాన భాగాలుగా పోయండి. ఆ తర్వాత 3 రంగులు కలిగి ఉన్నటువంటి ఒక నూలును పేణి ఒత్తిలాగా తయారు చేసి ఆ ప్రమిదలో వేసి దీపం పెట్టండి. దీన్ని నక్షత్ర శాంతి దీపారాధన అంటారు. గణపతి ఆలయ ప్రాంగణంలో గణేష నవరాత్రుల సందర్భంగా ఈ విధంగా దీపాన్ని వెలిగించినట్లయితే జాతక చక్రంలో ఉన్న నవగ్రహ దోషాలను తొలగింపజేసుకొని 27 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. అందువల్ల ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన విధి విధానాలతో మహోదర వినాయకుడిని పూజించండి. ప్రత్యేకమైన విధి విధానాలతో ఆలయానికి వెళ్ళి గణపతిని దర్శించండి. గణపతి యొక్క అనుగ్రహానికి సులభంగా పాతులకండి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో గణేష నవరాత్రుల సందర్భంగా అష్టవినాయకులలో ఏకదంత గణపతిని ఎటువంటి విధి విధానాలతో పూజించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం.
ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గణేష నవరాత్రుల సందర్భంగా వివిధ రకాలైన గణపతుల యొక్క ఆరాధన గృహానికి విశిష్టవంతమైన బలాన్ని చేకూరుస్తుంది అనేటువంటి అంశరీత్యా శ్వేతార్క గణపతి యొక్క వైభవం, దానిలో దాగున్న విశిష్ట లక్షణం గురించి తెలుసుకుందాం. శ్వేతార్క అంటే తెల్ల జిల్లేడు. అసలు సాక్షాత్తు స్వామివారు తెల్ల జిల్లేడు బాగా పెరిగినటువంటి వృక్షంలో తవ్వినట్లయితే ఆ యొక్క వేళ్ల కింద గణపతి ఆకృతిలోనే మనకు లభ్యపడతాడు. ఆ యొక్క వేరు ఆకృతి కూడాను సాక్షాత్తు తొండం, బొజ్జ, కళ్ళు, చెవులు అన్నీ ఏర్పడతాయండి. అబ్బా, అద్భుతం, ఆనందం, అమోఘం. ఈ శ్వేతార్క గణపతి యొక్క ప్రభావం అద్వితీయమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. ఇలా సాక్షాత్తు స్వయంభూతత్వంలో విరాజిల్లేటువంటి గణపతి ఆలయాలు కూడాను ఉన్నాయి. ఆలయాల్ని దర్శించి మన కోరికలు నెరవేర్చుకోవచ్చు. మన గృహంలో తెల్ల జిల్లేడు వేరుతో తయారు చేసిన గణపతి ప్రతిమను ఉంచి ప్రతినిత్యం కూడాను మీరు పూజ చేయొచ్చు. ఆ కుడివైపు తొండం ఉన్నది చక్కగా ఈశాన్య మూల పూజా మందిరంలో ఉంచండి. ఉంచిన తర్వాత నిత్యం కూడాను ఎరుపు రంగు పుష్పాలు, గంధం, గరిక 21 గరికతో కనుక స్వామిని చక్కగా కనుక అష్టోత్తర నామావళితో గనక పూజ చేసినట్లయితే ఓం గజాననాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః అంటూ త్రికరణ శుద్ధిగా ధ్యానం చేయాలి. అలా ధ్యానం చేసి ప్రతినిత్యం కేవలం బెల్లం ముక్కే నైవేద్యంగా సమర్పించి ఆ బెల్లం ముక్కను వీలైతే కాకికి వేయండి. గ్రహచార రీత్యా శని దోషం కూడా పోతుంది. గణపతి విద్యార్థుల పాలిట విద్యా గణపతి కదండి. విద్యలో రాణించడానికి కూడా శ్వేతార్క గణపతి ఆరాధన సహకరిస్తుంది. కళాకారకత్వం, నాట్యం నేర్చుకోవాలి, నేను సంగీతం నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ శ్వేతార్క గణపతిని ఆరాధన చేస్తే చాలా చక్కటి కంఠస్వరం, నాట్య గణపతిగా ఆయన విరాజులుతూ ఉన్నాడు కదండి. ఇక్కడ గణపతి కేవలం స్వయంభూతత్వంలో వెలిశాడు. అందుచేతనే ఆ స్వామికి అంత దివ్యవంతమైన శక్తి. వాస్తుశాస్త్రరీత్యా గదుల్లో గనక ఏదైనా తేడా వస్తే నైరుతి గది చాలా చిన్నది, వాయువం గది పెద్దది, ఆగ్నేయం గది చిన్నది పెట్టారనుకోండి, వాస్తురీత్యా దోషమే కదా మరి కొలతల్లో. అలా దోషం ఉన్నప్పటికీ కూడా ఈ శ్వేతార్క గణపతి ఆరాధన మీ ఇంట్లో ఈశాన్య మూల మీ పూజా మందిరంలో నిత్యం గనక జరుగుతూ ఉన్నట్లయితే వాస్తు దోషం అనేటువంటిది ఆ గృహం పైన పనిచేయదు. వాస్తు పురుషుడు హాయిగా నిద్రిస్తాడు. గ్రహాల యొక్క గతి సరిగా లేనప్పుడు దైవ చింతన అనేది విశిష్టవంతమైన శక్తిని ఇస్తుంది. ఆ శక్తి ప్రదాతలో విశిష్ట స్థానాన్ని పొందింది శ్వేతార్క గణపతి ఉపాసన. ఆ శ్వేతార్క గణపతిని ధ్యానం చేసి ఎర్రటి పూలతో, మందార పువ్వు కానీ, గన్నేరు పువ్వు కానీ, ఎర్రటి గన్నేరు పువ్వు స్వామికి సమర్పించండి. మారేడు దళాలు కూడా స్వామికి ప్రీతి. తెల్ల జిల్లేడు పూలు, అదే అసలే శ్వేతార్కం, దానికి తోడుగా తెల్ల జిల్లేడు పూలు స్వామివారికి సమర్పించి నిష్ఠగా గణేశ మంత్రం గకార ప్రియుడు కదండి, ఓం గం గణపతయే నమః అని చెప్పేసి 108 సార్లు ధ్యానం చేసి
స్వామివారికి బెల్లం మొక్క నైవేద్యంగా సమర్పించండి. ఆ బెల్లం మొక్కను కాకికేయండి, లేక ఆవుకు తినిపించండి. గోమాత సేవ చేస్తే విశిష్ట సత్ఫలితం కలుగుతుందని శాస్త్రం కదా. మరి మీ కోరికలు సఫలీకృతమై తీరుతాయి, గృహంలో మంచి యోగం సిద్ధిస్తుంది అని చెప్పవచ్చు. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే శుభకరమైనటువంటి ప్రభావాలు ఎల్లవేళలా కూడా గృహంలో విరాజిల్లాలని, వివాహం కాని కన్యలకు త్వరగా వివాహం కావాలంటే ఎటువంటి ప్రక్రియ సర్వ విధాలా చేకూరుతుంది అని చెప్పేసి ప్రశ్న. సర్వ శుభాలను చేకూర్చేటువంటి వాడు గణపతి. నిత్యం గణేశ ఆరాధన. వివాహం కావలసినటువంటి కన్యలు గణేశునికి ఎర్రటి పూలతో చక్కటి దండను చేసి బొడ్డు వరకు కూడాను ఉండేటట్టుగా సమర్పించి, వీలైతే గంధం బొడ్డు చుట్టూతా రాసి స్వామికి అటుకులతో కూడిన పాలను నైవేద్యంగా సమర్పించి ఆ పాలను గనక స్వీకరించినట్లయితే కన్యలకు వివాహం త్వరగా సిద్ధించడానికి గణేశుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.